తరువాత అమాలేకీయులు వచ్చి రెఫీదీంలో ఇజ్రాయేలీలతో యుద్ధం చేయగా, నిర్గమకాండంలో 17వ అధ్యాయంలో ఉన్న ఈ యుద్ధము మొట్టమొదటి యుద్ధం వీరికి. ఎవరితోటి? అమాలేకీయులతోటి. బలమైన రాజ్యమును దేవుడు ఏం చేశాడు? సముద్రమునకు రాతిగా చేసేసాడు. సముద్రంలోకి రాతిగా చేశాడు. ఈ విషయం ఎవరికి తెలుసు? ఎవరికి తెలుసు అంటే అప్పుడు ప్రపంచమంతా తెలుసు. అందుకే యెహోషువ గ్రంథంలో ఎరుక ప్రజలు అంటారు. రాహబు అంటుంది, మేము వినినప్పుడు మా గుండెలు కరిగిపోయాను. మీ దేవుడైన యెహోవా పైన ఆకాశమందును కింద భూమి యందును దేవుడే. మీ ఎదుట ఎట్టి మనుషులకైనాను ధైర్యం ఏమాత్రము ఉండదు. ఎరుకో ఎక్కడుంది? ఎక్కడో ఉంది ఎరుకో. ఎరుకో ప్రజలు చెబుతున్నారు, అయ్యో మా గుండెలు కరిగిపోయినాయి. మీ దేవుడైన యెహోవా ఆ ఐగుప్తి ప్రజలకు, ఫరో సైన్యమునకు, రౌతులకు చేసిన విషయం మేము వినగానే మేము భరించలేకపోయాం, మా గుండెలు కరిగిపోయాయని ఎక్కడో ఎరుకలో ఉన్న ప్రజలే తెలుసుకుని ఆయనను మహింపరుస్తున్నారు. అమాలేకీయులు మధ్యలో వచ్చారు. మధ్యలో వచ్చి వీరి మీద అటాక్ చేశారు. ఎవరి మీద? ఇజ్రాయేలీల మీద. వారికి వినపడలేదా? దేవుడు తన బిడ్డల కొరకు చేసిన సంగతులు వారికి తెలియలేదా? ఫరో మహాసైన్యాన్ని రాతిగా చేసిన విషయం వారికి వినపడలేదా? అయినా సరే వారు అటాక్ చేశారు. వీళ్ళు ఎవరు? ఇజ్రాయేలీలు, మహాదేవుని పిల్లలు. ఆయన వారిని ఎలా తీసుకొస్తున్నాడు? తన చంకను ఎత్తుకొని తీసుకొస్తున్నాడు. ఆ మహాదేవుడు తన చంకను ఎత్తుకొని తీసుకొని వస్తుంటే అమాలేకీయులు దాడి చేస్తారా? వాళ్ళకి వినబడట్లేదా? ఆయన తన చంకను ఎత్తుకొని తీసుకుని వస్తున్నాడు కదా, వాళ్ళకి వినబడట్లేదా? అయినా సరే వాళ్ళు అటాక్ చేశారంటే ఎందుకు చేశారు? ఇది ఫస్ట్ యుద్ధం. ఇది ఫస్ట్ యుద్ధం. వారు ఎందుకు అటాక్ చేశారంటే దానికి ముందు సందర్భంలోనే వారందరూ సనుక్కుంటారు. నీళ్ళు కొరకు మోసేను రాళ్లతో కొట్టేంతగా వాళ్ళు సనుక్కుంటారు. ఎప్పుడైనా ఒకటి గుర్తుపెట్టుకోండి, దుష్టుడు మన మీద ఎప్పుడు అటాక్ చేస్తాడంటే వాడికి మనమే అవకాశం ఇస్తాం. సనుక్కోవడము, ఏదైనా మాట రిలీజ్ చేయడము, ఏదైనా నెగిటివ్ రిలీజ్ చేయడము, నాకు ఇలా జరగదు, నాకు అలా అవ్వదు, ఇది నా వల్ల కాదు, అది నేను చేయలేను. మనం ఎప్పుడైతే నెగిటివ్ వర్డ్ రిలీజ్ చేస్తామో ఆటోమేటికల్లీ ఆడొచ్చి కూర్చుంటాడు మన ఇంట్లో. వాడిని మనమే పిలుచుకుంటాం. ఇక్కడ ఎందుకు సాతాను అటాక్ చేయడంటే వాళ్ళు 6 లక్షల కాలబలం ఉన్నారు కదా, అంతమంది జనాభా. వాళ్ళని బట్టి కాదు, పోనీ వారిని సంకను ఎత్తుకుని తీసుకుని వస్తున్నాడు కదా దేవుడు. వాళ్ళు విన్నారు కదా, అయ్యో ఫరో రౌతులు, రథములు సముద్రంలో రాతిగా అయిపోయినవే అని విన్నారు కదా. ఆయన్ని చూసిన భయపడాలి కదా. అయినా సరే వాళ్ళు అటాక్ చేశారంటే వాళ్ళకి ఐక్యత లేదు, వాళ్ళకి సమాధానం లేదు, గొడవ పడుతున్నారు. వారు ఇచ్చిన అవకాశమే. అలాగే మన జీవితంలో కూడా మనమే అవకాశం ఇస్తాము. ఏదైనా వర్డ్ రిలీజ్ చేయడం. ఎవడు రిలీజ్ చేయమంటే నువ్వు నెగిటివ్ వర్డ్స్, నీకు అనుకూలం లేని వర్డ్స్ నువ్వే రిలీజ్ చేసుకుంటే నీకు అనుకూలంగా ఎవడు మాట్లాడతాడు? నాకు అనుకూలం లేని మాట నేనే విడుదల చేస్తే నాకు అలా జరగదు, నేను ఈ పిల్లని కావాలనుకుంటున్నాను, కూతురు కావాలనుకుంటున్నాను, నాకు అలా జరగదు అని నీ అంతటా నువ్వే రిలీజ్ చేసుకుంటే నీ పక్షాన పాజిటివ్ వర్డ్, నీ పక్షాన అనుకూలంగా ఎవడు రిలీజ్ చేస్తాడు? లేదు. అక్కడే మిస్టేక్ జరుగుతుంది. ఎక్కడ కూడా వీళ్ళ దగ్గరే మిస్టేక్ జరిగింది. వాళ్ళ పక్షంగా ఉన్నాడు దేవుడు. ఆయన యుద్ధ వీరుడు, యుద్ధ శూరుడు, 2 అంచులు గల ఖడ్గం గలవాడు. ఆయన నోటి ఊపిరి చేత శత్రువులను హతమార్చగలడు. ఆయన ఉన్నాడు. అయినా శత్రువుడు అటాక్ చేశారంటే అది వాడు అటాక్ చేసినా సరే యుద్ధంలో దేవుడు వీరి పక్షంగా ఉన్నాడు. ఇజ్రాయేలుకే జయాన్నిచ్చాడు. ఎందుకు? వీళ్ళు సనుక్కుంటున్నారు, విసుగ్గున్నారు, మోషేను రాళ్లతో కొట్టేంతగా సనుక్కుంటున్నారు. అందును బట్టి శత్రువు అటాక్ చేశాడు. అయినా సరే ఇజ్రాయేలుకే విజయాన్నిచ్చాడు. ఎందుకంటే పిల్లలు ఎంత అల్లరి చేసినా, ఎంత గొడవ చేసినా ఒక దెబ్బ వేయాల్సింది నాన్నే కదా. శత్రువు వచ్చేస్తానంటే నాన్న ఊరుకుంటాడా? పిల్లలు గొడవ చేసినా, అల్లరి చేసినా, ఏం చేసినా ఒక దెబ్బ వేసి, ఒక దెబ్బ కొట్టి వాళ్ళను క్రమంలో పెట్టాల్సింది నాన్నే కదా. శత్రువు వచ్చి కొడతానంటే ఊరుకుంటాడా? ఊరుకోడు. చెయ్యి కూడా వేయినోడు తండ్రి, ఇదే అధ్యాయంలో చివరి వచనంలో ఆయన అంటాడు, 16వ వచనం, అమాలేకీయులు తమ చేతిని యెహోవా సింహాసనమునకు విరోధముగా ఎత్తిరి గనుక యెహోవాకు అమాలేకీయులతో తరతరములకు యుద్ధమనను. ఏంటంట? వాళ్ళంట
తమ చేతిని ఎవరికి విరోధంగా ఎత్తారంట? చూడండి వాక్యం, ఎవరికి విరోధంగా ఎత్తారంట? యెహోవా సింహాసనమునకు విరోధంగా ఎత్తారంట. అవునా? దేవుడు అలా తీసుకున్నాడు. దేవుని సింహాసనమునకు విరోధంగా ఎత్తారు కనుక యుద్ధము నాదే, యుద్ధం నాదే. ఈ సందర్భంలో ఒక్క విషయం, వారు ఆయన సింహాసనమునకు విరోధంగా చేయెత్తారా, లేదంటే అక్కడున్న ప్రజలకు విరోధంగా చేయెత్తారా? మనుషులకు విరోధంగా ఫైట్ చేశారా? మనుషులతోనే కదా ఫైట్ చేశారు, మనుషులకు విరోధంగా చేయెత్తారు. కానీ దేవుడు ఏమంటున్నాడు? నా సింహాసనకు విరోధముగా చేయెత్తిరి గనుక యుద్ధం నాదే, యుద్ధం నాదే. చాలా జాగ్రత్తగా వినండి, వినండి, వినండి. ఈ యొక్క పాయింట్ వినండి. దేవుడు చెబుతున్న విషయం ఏంటి తెలుసా? అమాలేకీలు యెహోవా సింహాసనమునకు విరోధంగా చేతులెత్తిరి గనుక అంటే అక్కడ సింహాసనం అంటే ఎవరు? ఆయన సింహాసనం అంటే నువ్వు నేనే. యాక్చువల్గా అక్కడ ఆయన పిల్లలకు విరోధంగా చేయెత్తిరి, కానీ ఆయన అలా అనట్లేదు. వారి పిల్లలు కాదు, దే ఆర్ మై థ్రోన్. వారు నా సింహాసనము, నా పిల్లలే నా పౌరుషం, నా పిల్లలే నా రాజసం, నా పిల్లలే నా సింహాసనం. ఆయన సింహాసనంగా చెప్పుకుంటున్నాడు నిన్ను నన్ను. ఆయన సింహాసనాన్ని ఎవడైనా టచ్ చేయగలడా? ఎవడైనా దరిదాపులోకి వెళ్ళగలడా? అక్కడ ఏముంది? యెహోవా సింహాసనకు విరోధంగా చేయెత్తిరి కనుక ఆయన సింహాసనక లేదు, మనకు విరోధంగా శత్రువు చేస్తున్నాడు. కానీ అదే ఆయన ఎలా తీసుకుంటున్నాడు? ఆయన నా సింహాసనకు అంటే మనము ఎవరమంట? ఆయనకి మనము ఆయన సింహాసనం అంట, మనము దేవుని సింహాసనం అంట. అలా ట్రీట్ చేస్తున్నాడు మనల్ని ఆయన అంటాడు తరతరములకు యుద్ధమే. అంటే అమాలేకుల్ని ఆయన ఎప్పుడో చంపేశాడు, అలా తుడిచిపెట్టుకుని పోయారు. కానీ తరతరములకు అంటే ఒకవేళ ఫ్యూచర్లో ఏ శత్రువైనా సరే నా పిల్లల జోలికి వస్తే, నా కుమారుల జోలికి వస్తే, నా కుమార్తెల జోలికి వస్తే, దే ఆర్ మై థ్రోన్. వాళ్ళు నా సింహాసనము, నా పిల్లలే నా సింహాసనం జోలికి వస్తే తరతరముల వరకు కూడా యుద్ధము వారు చేయరు, నేను చేస్తాను. నా పిల్లల పక్షముగా నేను చేస్తాను. నోటి ఊపిరి చేత హతమార్చెదను, నోటి ఖడ్గము చేత వారిని హతమార్చెదను. ఆయన మాట రిలీజ్ చేస్తే చాలు వాడు నశించిపోతాడు, తునాతునకలు అయిపోతాడు. నువ్వు నేను ఆయన సింహాసనం. మరి ఆయన సింహాసనంగా మార్చబడ్డావా? ఆయన సింహాసనంగా ఉన్నావా? ఇదే అధ్యాయంలో ఒకసారి చూడండి. అప్పుడు యెహోవా మోషేతో ఇట్లనెను, నేను అమాలేకీల పేరు ఆకాశము క్రింద నుండకుండా బొత్తిగా తుడిచివేదును కనుక జ్ఞాపకార్థముగా గ్రంథంలో దీన్ని వ్రాసి యెహోషువకు వినిపించుము. అమాలేకీల్ని బొత్తిగా తుడిచివేస్తాను. ఎందుకు? నా పిల్లలను నేను చంకని ఎత్తుకుని తీసుకొస్తున్నాను. నా సింహాసనం వారు వీళ్ళని అటాక్ చేస్తాడా? నన్ను చూడాలి కదా. నా పిల్లలు ఏదో సనుక్కున్నారు, అయితే నేను వాళ్ళని గద్దించుకుంటాను. నా పిల్లల మీద చేయడానికి శత్రువు నువ్వెవడవురా? నీ మీద నా మీద చేయడానికి శత్రువు ఎవడు? ఒక విషయం చెప్పనా, యేసయ్య మన కొరకు సమస్తమును సంపూర్ణం చేసి శిలువ మీద నుండి తండ్రికి అప్పగించాడు. తండ్రి సమస్తము సమాప్తమైనని ఆయన సమస్తము అప్పగించేసిన తర్వాత మరలా శత్రువు వచ్చి ఒక దెబ్బ వేస్తానంటే తండ్రి ఎలా ఊరుకుంటాడు? వారి పేరు భూమి మీద ఉండకుండా బొత్తిగా తుడిచివేయదును. అగైన్ ఐఎమ్ టెల్లింగ్, నువ్వు ఆయన సింహాసనంగా మార్చబడితే, ఆయన సింహాసనంగా ఉంటే నీ యుద్ధం కాదు, ఆయనే చేస్తాడు. నేను ఏదో సింపుల్గా యుద్ధము యెహోవాదే అని చెప్పట్లేదు. ఈ మాట ఆయనే చెబుతున్నాడు. తరతరముల వరకు యుద్ధము నాదే. నా పిల్లల మీద ఎవరైనా అటాక్ చేస్తే యుద్ధము నేనే చేస్తాను అని దేవుడే చెబుతున్నాడు. ఎవరో భక్తుడు కాదు, దేవుడే చెబుతున్నాడు. సో మనం ఆయన సింహాసనంగా ఆయన రాజసాన్ని మనం చూపిస్తూ సింహం వల్ల జీవిద్దాం. దేవుడి కొద్ది వాక్యము మన వెనుకడలో దీవించును గాక. ఆమేన్.